లో ఆ! క్లాస్‌లో అంతా వక్త నేర్చుకుంటారు. చిరు పరిచయం వక్త గారు వినిపిస్తుంది కదా సార్? లేకపోతే ఆ! మిగతా ఆ! సైలెంట్‌కి వెళ్ళిపోండి, మ్యూట్. తరగని రసాయన శాస్త్ర పరిశోధనల కడలి ప్రగతికి పసగల ప్రాథమిక విద్యయే కీలకం అంటున్న కొడాలి. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ తెలుగు రసాయన శాస్త్రవేత్త గారు అంతగా అవకాశాలు లేని వారు కూడా అవకాశాలు అందిపుచ్చుకొని పైకి రావాలంటే వారికి ప్రాథమిక విద్య సరియైన తీరులో అందాలని అంటారు. ఆంగ్ల మాధ్యమంలో చదువు నేర్వడానికి, ఆంగ్ల భాషను నేర్వడానికి గల తేడాలను జనాలు తెలుసుకొని చైతన్యవంతులు అవ్వాలని వీరి గట్టి కోరిక. లిపిడ్స్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక సుపెల్కో నికోలస్ పెలిక్ రీసెర్చ్ అవార్డుని 2024లో ఆయన పొంది ఈ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం తెలుగువారు అందరికీ గర్వకారణం. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును 1964 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 62 మంది శాస్త్రవేత్తలు మాత్రమే అందుకున్నారు. వీరు 60వ వ్యక్తి. వీరిలో 3 నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు. అంతర్జాతీయ శాస్త్ర పరిశోధన రంగంలో తన పేరు మీద 30 పేటెంట్లు కలిగిన వీరు 80కి పైగా ప్రచురణలు, పుస్తక అధ్యాయాల రచన, ట్రాన్స్ ఫ్యాట్స్ పై 2 పుస్తకాల సంకలనం మొదలైనవి చేశారు. ఈ మినియాపాలిస్ అమెరికా నివాసికి రన్నింగ్, బైసైక్లింగ్, కనోయింగ్ పడవ ప్రయాణం మరియు హైకింగ్ పర్వతారోహణం వంటి వ్యాపకాలపై మంచి ఆసక్తి. జ్ఞాన సముపార్జన, ఉల్లాసాల కోసం ప్రపంచవ్యాప్తంగా బాగా పర్యటిస్తుంటారు కూడా. చేవగలిగిన ఈ 74 సంవత్సరాల తెలుగు ఆయన. ప్రపంచ ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త, అమెరికాలోని మినసోటా విశ్వవిద్యాలయంలో జీవ ఉత్పత్తులు, జీవ వ్యవస్థల సాంకేతిక యంత్రశాస్త్ర విభాగంలో అనుబంధ ఆచార్యులు అయిన డాక్టర్ ధర్మ కొడాలి గారు ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య కష్టనష్టాలు అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై ఈ శనివారం 11/4/2026 మాపులు 7 గంటలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడతారు. మరి ఈ కార్యక్రమానికి కొడాలి ధర్మ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు ఈ అవకాశానికి. ఒక్క నిమిషం అండి. కానివ్వండి. ఒక్క నిమిషం. వీడియో పాట వేయాలి. సరే, మొదలు పెట్టండి. కొద్దిగా ఏదో ఇబ్బంది వచ్చిన తర్వాత ఇప్పుడు పెడదాం. మొదలు పెట్టండి. నన్ను పరిచయం చేసిన పద్మారెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు కూడాను. సదాశైదులందరికీ వందనాలు. ఈ కూటమిని కౌశలంగా నడుపుతున్న కోదండరామయ్య గారికి దండాలు. అయితే నాకెంతో సహకరించిన సాధకులు రాంప్రసాద్ గారికి, ఈ ప్రజెంటేషన్ డిజైన్ చేయటానికి తోడ్పడిన వెంకట్ గారికి నా ధన్యవాదాలు. నన్ను ఈ కూటమికి పరిచయం చేసిన జిడుగు రవీంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వీరిని ఈ మధ్యకాలంలో అమరావతి రన్నర్స్ అసోసియేషన్ అనే దానిలో కలిశాను. పరిచయం చేసిన ఈయన తెలుగు పిపాసి అని పరిచయం చేశారు. వెంటనే నాకు చాలా కాలం క్రిందట రాసిన ఒక శీర్షిక, నేను రాసిన శీర్షిక గుర్తుకు వచ్చి అది ఆయనకు పంపడం జరిగింది. అది ఆయన కోదండరామయ్య గారికి పంపించారు. అది దాని మూలంగా నేను ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. అయితే అమరావతి రన్నర్స్ అసోసియేషన్ గురించి 2 మాటలు మాట్లాడతాను ఇక్కడ. ఈ అసోసియేషను విజయవాడలో ఉంది. దీనిలోని ఈ అసోసియేషన్తో పోయిన 8-9 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. వీళ్ళు చాలా స్ఫూర్తిదాయకులు. దీనిలో 40, 50, 60, ఈవెన్ 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు పాల్గొంటారు. వీళ్ళందరూ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్, బైసిక్లింగ్, స్విమ్మింగ్, హైకింగ్,
మెరాథన్ రన్నింగ్ ఇవన్నీ ఆ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి వాళ్ళు కొద్ది కాలంలోనే వీటన్నిటిని అంతర్జాతీయ స్థితికి తీసుకెళ్లారు. ఏది ఐరన్ మ్యాన్ లో అంతర్జాతీయంగా పాల్గొనటం కానీ మిగిలినటువంటి ఇవి కానీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండే అసోసియేషన్. మీరు ఎవరైనా దీనిలో చేరగలిగి ఉపయోగించుకోగలిగితే మంచిదని నేను మాట్లాడాను దీని గురించి. ప్రస్తుతం నా ప్రసంగానికి వస్తాను. ఈరోజు శీర్షిక ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య, దాని కష్ట నష్టాలు. దాని గురించి మాట్లాడతాను. ఇది నా స్వానుభవం నుంచి మరియు పిల్లల మనస్తత్వ ఆధారిత దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి అంశం. అయితే ముందు ఉపోద్ఘాతం. ముందు నా గురించి. నేను గుంటూరు జిల్లాలోని గ్రామంలో ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టాను. ఆర్థిక వనరులు తక్కువ. హై స్కూల్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత బిఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో మచిలీపట్నంలో జరగడం జరిగింది. ఆ తర్వాత మాస్టర్స్ పిహెచ్డి కురుక్షేత్ర యూనివర్సిటీలో చేసి డాక్టరేట్ సంపాదిస్తుండగా అమెరికాకి రావటం జరిగింది. అయితే నేను ఆంధ్రప్రదేశ్ వదిలి 55 సంవత్సరాల పైన అయింది. ఈ మధ్యకాలంలో అంటే పోయిన 10-15 సంవత్సరాల నుంచి ప్రతి జనవరి ఫిబ్రవరిలో ఇండియా రావటం జరుగుతుంది. దానికి కారణం నేను ఉండే ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది, మిన్నియాపోలిస్ అని. దాని నుంచి తప్పించుకోవడానికి కొంత, ఆ తర్వాత కాలం రిటైర్ అయిన తర్వాత కాలం ఎక్కువ. నేను ఆంధ్ర యూనివర్సిటీ అయిపోయిన తర్వాత కురుక్షేత్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎంఎస్సి పిహెచ్డి చేశాను. ఆ తర్వాత డాక్టరేట్ చేస్తుండగా అమెరికా రావటం జరిగింది. అయితే ఆంధ్ర వదిలిపెట్టి నేను 55 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పోయిన 10-15 సంవత్సరాల నుంచి నేను ఇండియా జనవరి ఫిబ్రవరిలో వస్తున్నాను. దానికి కారణం మిన్నియాపోలిస్ బాగా చలిగా ఉండే ప్రదేశం కాబట్టి. అటువంటి ఒక ట్రిప్లో 2020లో ఒక కొత్త ప్రభుత్వం ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం రావటం, వాళ్ళు ఆంగ్ల మాధ్యమం ప్రాథమిక విద్య నుంచి మొదలు పెట్టాలని తీర్మానించడం జరిగింది. దీని మీద చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి, అసెంబ్లీలోను బయట మిగిలిన పేపర్లలోను. అదంతా నేను విన్నాను. విన్న తర్వాత నా అనుభవం వాళ్ళు చెప్పిన అనుభవాల కంటే చాలా భిన్నంగా ఉన్నది. అందులో ఒక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఆయన పిహెచ్డి చేసి తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అభివృద్ధికి ఆంగ్లమే కారణమని ఆయన పేర్కొన్నారు. మీకు అందరికీ వినిపిస్తుందండి? ఒకసారి నాకు చెప్పండి, వినిపిస్తుందని. చాలా బాగా. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ మీ కంటిన్యూ. సో ఆయన అభివృద్ధికి ఆంగ్లమే కారణమని ఆయన పేర్కొనటము, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడాను దాన్ని సపోర్ట్ చేయటం జరిగింది. కానీ నా యొక్క అనుభవం అందుకు భిన్నంగా ఉండటం మూలంగా నేను ప్రాథమిక విద్యలోనే ఆంగ్లాన్ని గనక మొదలుపెట్టినట్లయితే అది చాలా మందికి హాని చేస్తుందని చాలా ఆవేదన కలిగి ఒక వ్యాసం రాశాను. అదేమిటంటే దాని శీర్షిక ఏంటంటే, ఈజ్ ఇంగ్లీష్ మీడియం ఎసెన్షియల్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్ టు అప్లిఫ్ట్ ది డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ అని రాశాను. అది రాయటానికి నా అర్హతలు ఏమిటి? నేను తెలుగు పండితుడిని కాదు, కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ని పంచుకుందాం అనే ఉద్దేశంతోనే దాన్ని రాయటం జరిగింది.
అది రాయటానికి అర్హతలు ఏమిటంటే, నేను వెళ్ళింది మొదటి నుంచి కూడాను అన్ని వీధి బడులు. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను 7వ తరగతిలోను 9వ తరగతిలోను ఇంగ్లీష్లో ఆంగ్లంలో తప్పటం జరిగింది. ఎందుకు ఎలా తప్పాను అన్నది నాకు చాలా బాగా గుర్తున్నది. దానివల్ల కారణాలు ఏంటనేది కూడా గుర్తుంది. వాటి ఆధారంగానే ఈ వ్యాసం రాయటం జరిగింది. అయితే అదే అనుభవాన్ని మీతో పంచుకుంటాను ఇప్పుడు. సో నేను ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి 4-5 విషయాల యొక్క వాటిని వాటి డెఫినేషన్ అంటే నిర్వచనాన్ని మీకు ముందు పంచుకుంటాను. అది చెప్పబోయే ముందర మిమ్మల్ని అందరినీ ఒక క్విజ్ అడగాలని ఉంది. ఈ ప్రపంచంలో మానవుడికి అతి విలువైన పదార్థం ఏమిటి? అతి విలువైనటువంటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పదార్థం ఏమిటో ఆలోచించి మీరు చాట్లో రాయండి. నేను దాని గురించి కూడా మాట్లాడతాను, మీకు చెప్తాను నా ఉద్దేశం ప్రకారం ఏమిటో. సో మొట్టమొదటిది, ఈ నిర్వచనాల్లో మొట్టమొదటిది విద్య లక్ష్యం ఏమిటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది భావ ప్రకటన, అంటే కమ్యూనికేషన్ మిగిలిన వాళ్ళకి మన యొక్క ఆలోచనలు చెప్పగలగటం. రెండోది స్వతంత్ర ఆలోచన. మూడవది జ్ఞాన సముపార్జన, అంటే మనకు తెలిసింది విజ్డమ్. నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది సృజనాత్మకత, అంటే క్రియేటివిటీ. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేసి కొత్తవి సృష్టించగలగటం. అది తర్వాతది నేర్చుకోవటంలో ఉన్నటువంటి దశలు ఏమిటి? మొట్టమొదటి గమనించటం, అంటే అబ్జర్వేషను. రెండవది గ్రహించటం, అంటే అండర్స్టాండింగ్. మూడవది విశ్లేషించటం, గ్రహించిన దాన్ని, అంటే అనలైజ్ చేయటం. దాని మూలంగా వచ్చినటువంటి అనలైజ్ చేసినటువంటి దాన్ని మరలా రీసింథసైజ్ చేయగలగటం, రీకన్స్ట్రక్ట్ చేయగలగటం. దాని మూలంగా గాఢ అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన మూలంగా దాన్ని ఉపయోగించగలుగుతాం, అంటే వినియోగించగలుగుతాం. దాని మూలంగా వచ్చిందే అనుభవం లేక జ్ఞానం. ఈ 6 దశల్లో నేర్చుకోవటం అనేది ఎప్పుడైతే ఈ 6 దశల్ని దాటుతుందో అప్పుడే విద్య యొక్క అసలు ఉపయోగం. లేనట్లయితే ఎక్కడ ఆగినప్పటికీ మధ్యలో దాన్ని పూర్తిగా మనము వినియోగించినట్లే, దాని నుంచి పూర్తి ఫలితాన్ని పొందనట్లే అని నా ఉద్దేశం. వీటినే ఇంగ్లీష్లో కోగ్నిటివ్ స్కిల్స్ అంటారు. కాగ్నిషన్ ఆర్ కోగ్నిటివ్ స్కిల్స్ అంటారు. అయితే భాషకు వద్దాం. భాష యొక్క నిర్వచనము చాలా సింపుల్గా భావ వ్యక్తీకరణే భాష. అంటే మనకు తెలిసిన దాన్ని మిగిలిన వాళ్ళకి చెప్పగలగటం ఏ విధంగా అయినా అదే భాష. అయితే మెరుగు భాష ఏది, ఆదర్శమైన భాష ఏది అంటే, మొట్టమొదట మెరుగు భాష సూక్ష్మంగా, అంటే కాంప్లెక్సిటీ లేకుండా, సులువుగా, ఈజీగా, ద్వంద్వము లేకుండా, అంటే యాంబిగ్యూటీ లేకుండా, మెదడులో తక్కువ భాగాన్ని ఉపయోగించి వ్యక్తీకరించగలిగిన భాషయే మెరుగు భాష. ఇందులో మెదడులో తక్కువ భాగాన్ని, అది చాలా ముఖ్యమైనటువంటిది. దీని గురించి నేను మరలా మాట్లాడతాను మధ్యలో. ముందు మన మానవుడికి అతి ముఖ్యమైనటువంటిది మేధస్సు. ఈ మేధస్సే కారణం అన్నిటినీ సృష్టించడానికి, మానవుడు సృష్టించిన దానికి. దీని గురించి ఈ మేధస్సు దాన్ని ఉపయోగించి నేర్చుకోవటం ఎలా జరుగుతుంది అనేది మిగిలిన అంశాలు వచ్చినప్పుడు మాట్లాడదాం. అదేవిధంగా నేర్చుకోవటానికి అనువుగా, క్రమబద్ధంగా, హేతుబద్ధంగా, తక్కువ నిబంధన ఉల్లంఘనలతో కూడిన భాష ఆదర్శ భాష, అంటే ఐడియల్ లాంగ్వేజ్. సో
నేను ఈరోజు మాట్లాడబోయేది తెలుగు గురించి కాదు, కానీ ఈ 2 డెఫినేషన్లని, ఈ మెరుగు భాష నిర్వచనాన్ని, ఆదర్శ భాష డెఫినేషన్ని తెలుగు కనుక మీరు అప్లై చేసినట్లయితే అది చాలా వరకు ఈ రెండుకి సరిపోతుంది అని నా ఉద్దేశం. అందుమూలంగానే నా ఉద్దేశ ప్రకారం ఆంధ్ర నుంచి ఇంతమంది కంప్యూటర్ యంత్రజ్ఞులు ఈ దేశంలో, అమెరికాలో ఉంటున్నారు అంటే ఒక కారణం తెలుగు కూడానేమోనే నా ఉద్దేశం. అందుట్లో గణితం తప్పనిసరిగాను, గణితం తర్వాత తెలుగు కూడా ఒకటి. ఎందుకంటే తెలుగు చాలా క్రమబద్ధంగాను హేతుబద్ధంగాను ఉంటుందని నా ఉద్దేశం, తప్పనిసరిగా ఆంగ్లంతో పోలిస్తే. సరే, తెలుగు గురించి మాట్లాడటం ఇక్కడితో ఆపి మిగిలిన దానికి వస్తాను. పిల్లలు ఎలా బాగా నేర్చుకుంటారు అనేది ఇంకొక నిర్వచనం కావాల్సిన ఇది. దేనిలో నేర్చుకుంటారంటే పరిచితమైన భాషలో, అంటే మాతృభాషలో బాగా నేర్చుకోగలుగుతారు. మిగిలినటువంటి నిదర్శనాలు ఏంటంటే ప్యాటర్న్ రికగ్నిషన్, అంటే నమూనాల గుర్తింపు, తార్కిక ఆలోచన, రేషనల్ థింకింగ్, భావన స్పష్టత, అంటే క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్. ఇవి గనక ఉన్నట్లయితే పిల్లలకి సరిగా అర్థం చేసుకుని నేర్చుకోగలగటం జరుగుతుంది. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి ఏమి ఎర చూపించింది, అంటే ఏ విధంగా దాన్ని ప్రజలకు అమ్మారు అన్నది గమనిద్దాం. వాళ్ళు చెప్పినటువంటిది వెనుకబడిన పిల్లలకు అవకాశాలు మెరుగుపరచడం, అంటే ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పటం. ఆ తర్వాత ఆంగ్ల నైపుణ్యాన్ని పెంచుతుందని చెప్పారు అనే భ్రమని మిగిలిన వాళ్ళు కల్పించారు. అంటే అర్థం ఏంటంటే మనకందరికీ కూడాను ఆంధ్రదేశంలో ఆంగ్లం నేర్చుకుంటే దాని మూలంగా చాలా మంచి జరుగుతుందనేది అందరి ఊహ. దాని మూలంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని, అఫ్ కోర్స్ వృత్తి లేక బతుకు తెరువు అనేది ఎవరికైనా ఆశపడటంలో అనుమానం లేదు. అందరూ ఆశపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక మరియు ఆర్థిక పరమైన అసమానతలను తగ్గించడం. అది అంటే అర్థం ఏంటంటే సోషల్ గాను, అంటే ఎకనామిక్ గాను లేని వాళ్ళు ఉండవాళ్ళతో సమానంగా అవ్వగలరని చెప్పటం. అయితే ఈ ప్రాథమిక దశలో ఆంగ్ల మాధ్యమం ఈ లక్ష్యాలన్నింటినీ సాధించిందా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి చివరికి జవాబు దొరుకుతుందేమో చూద్దాము ఈ ప్రసంగంలో. అయితే మొట్టమొదట ఆంగ్లంలో నేర్చుకోవటం, ఆంగ్లాన్ని నేర్చుకోవటం, ఆ రెండుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిద్దాం. ఈ రెండు ఒకటి కాదు. ఆంగ్లంలో నేర్చుకోవడంలో దాన్ని ఒక భాషగా నేర్చుకోవటమే జరుగుతుంది. కానీ ఆంగ్ల మాధ్యమంలో అన్ని సబ్జెక్టుల్ని ఆంగ్లంలో బోధించడం, నేర్చుకోవడం జరుగుతుంది. అంటే గణితము, మిగిలినటువంటి సైన్సెస్, సోషల్ స్టడీస్, మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులు కూడాను. దాని వలన ముఖ్యమైన తేడా ఏంటంటే దాని రిజల్ట్స్, ఫలితాలు కానీ పరిణామాలు కానీ, దాని ఎండ్ రిజల్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కారణం అర్థం చేసుకోవటం కష్టంగా ఉండి పిల్లలు మానసిక ఒత్తిడిని, సమాచార భారాన్ని వాళ్ళకి పెరుగుతుంది. ఇందు మూలంగా ఆసక్తి తగ్గి భయం పెరుగుతుంది. ఎవరినైనా భయము అనేది అన్నిటికంటే ఆసక్తిని పోగొట్టగలిగే అస్త్రం. భయం రావటం అనేది పిల్లవాడికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది.
ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి నొక్కి చెబుదామని. అయితే మాతృభాష, పరభాష. సో మాతృభాషలో ఎవరైనా కానీ, మాతృభాష అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే తల్లి పాల నుండి వచ్చినటువంటిది మాతృభాష. చిన్నప్పటి నుంచి దానిలోనే కమ్యూనికేషన్ అవటం మూలంగా నేర్చుకోవడం చాలా వేగంగా నేర్చుకోగలుగుతారు. ప్రతిదీ అర్థం అవుతుంది. అర్థం కాకపోతే అడగగలిగినటువంటి శక్తి ఉంటుంది పిల్లవాడికి. ఈ దాని మూలంగా మెరుగైన అవగాహన జరుగుతుంది. బలమైన ఆలోచన నైపుణ్యం కూడా జరుగుతుంది. దీని మూలంగా పిల్లవాడికి ఆసక్తి, ఆలోచన పెరుగుదల జరుగుతుంది. అదే పరభాషలో అయినట్లయితే 2 భారాలు జరుగుతాయి. అవి ఏమిటంటే ముందు భాష నేర్చుకోవటం, ఆ భాష తర్వాత భావాలు అంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవటం జరగాలి. భాషే రానప్పుడు భావాలు నేర్చుకునే శక్తి ఉండదు. అందుమూలంగా అర్థం తగ్గుతుంది. ఇక నేర్చుకోవటం ఎలా జరుగుతుంది అంటే కంఠస్థం పట్టడం. కంఠస్థం అనేది అది నేర్చుకోవటంగా మనం అనుకుంటాం. ఇంతకుముందు నేను నేర్చుకోవటంలో ఉన్నటువంటి దశల్లో అది మొట్టమొదటి 1-2 దశల్లోనే ఆగిపోతుంది, చివరి వరకు వెళ్ళదు. అంటే గ్రహించటం కానీ, గ్రహించిన దాన్ని అవగాహనకు తీసుకురావటం కానీ, అవగాహనకు వచ్చిన దాన్ని అప్లై చేయటం కానీ ఇవేమీ జరగవు. అది అందుమూలంగా దానివల్ల దీన్నే బట్టం అంటాం, అదే మెమరైజేషన్ అంటాం. దాని మూలంగా మంచి జరగదు. అది నా ఉద్దేశం. దీన్ని మరలా మెదడులో ఏం జరుగుతుందనేది తర్వాత డిస్కస్ చేస్తాను. అయితే మనము ఒక్కళ్ళమే ఈ ఆంగ్లంలో నేర్చుకోవాలనే దాన్ని సమస్యని గురించి మనం ఒక్కళ్ళమే ప్రపంచంలో ఈ సమస్యని ఎదుర్కోలే, మిగిలిన వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. అందుమూలంగా ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ అంటే యునెస్కో చాలా పరిశోధనలు జరిపి ఆ పరిశోధనల ఫలితాలని ఈ విధంగా చెప్పింది. మాతృభాషలో మెరుగైన విద్యా ఫలితాలు దక్కుతావని, ఆ తర్వాత బలమైన పునాది ఏర్పడుతుందని, పిల్లలు పాఠశాల మానవేసే అవకాశం తక్కువగా ఉంటుందని, వాళ్ళు తర్వాత నేర్చుకోబోయే ప్రక్రియకి మెరుగు జరుగుతుందని వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్లో మిగిలిన నిర్మాణ సబ్జెక్ట్స్ మిగిలిన సబ్జెక్ట్స్ కనుక నేర్పినట్లయితే వాటి ప్రభావం ఎలా ఉంటుందంటే భావన స్పష్టత తగ్గుతుంది. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవటము అర్థం కాదు. సంఖ్యాజ్ఞానం, తర్కం తగ్గుతవి. ఆసక్తి, ఆత్మవిశ్వాసం తగ్గుతవి, ఎందుకంటే అర్థం కాక. యాంత్రికంగా నేర్చుకోవడం పెరుగుతుంది, అంటే మెమరైజేషన్ పెరుగుతుంది. భాష జ్ఞానాన్ని బోధించే పరికరమే కానీ జ్ఞానం యొక్క స్థానాన్ని తీసుకోలేదు. అందుమూలంగా మిగిలిన సబ్జెక్ట్స్ని ఆంగ్ల మాధ్యమంలో బోధించడం అనేది సరైనటువంటిది కాదని చెప్తున్నాను. అయితే ముందు ఆంగ్ల భాష గురించి కొద్దిగా మాట్లాడదాం. ఆంగ్ల భాష సవాళ్ళు ఏంటంటే ఛాలెంజెస్, తక్కువ అక్షరమాల. అంటే మోగబోయారండి.
ధర్మ గారు వినిపించడం లేదు. మ్యూట్ అయ్యారు. అబ్బా, ఆ, ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా అండి? బాగా ఓకే, ఆల్ రైట్. ఏమైనా తగ్గిపోయిందా? ఎక్కడి వరకు విన్నారు మీరు? ఆంగ్ల భాష గురించి చెప్తున్నారు. ఓకే, ఆంగ్ల భాష సవాళ్ళు అక్కడే ఉన్నారా మీరు? అంతే. అయితే మీరు స్లైడ్స్ చూడగలుగుతున్నారండి నాతో పాటు? లేదు, చూడలేకపోతున్నాం. మొదటి నుంచి స్లైడ్స్ చూడలేదా మీరు? చూడలేదు. అయ్యో, వెంకట గారు స్లైడ్స్ లో ఆంగ్ల భాష సవాళ్ళు వరకు రాగలరా? తీసుకొస్తున్నాం అది. ఓకే, నేను మొదటి నుంచి స్లైడ్స్ ఉన్నవనే అనుకున్నాను నేను, కానీ ఇప్పుడు కనపడుతున్నాయండి. ఓకే. ఫోన్లో చూసే వాళ్ళు ఫోన్ అడ్డంగా పెట్టుకోండి. ఓకే, సరే. ఇప్పటి వరకు రాసినటువంటివి కూడాను ఈ ప్రజెంటేషన్ స్లైడ్స్ దూరంగా చేశాను, కానీ అవి మీరెవరూ చూడలేదు. ఎందుకంటే నేను మాట్లాడటమే జరుగుతుంది, కానీ స్లైడ్స్ ప్రజెంటేషన్ వెంకట్ గారు చేస్తున్నారు. అందుమూలంగా ఆ స్లైడ్స్ అన్ని తప్పిపోయినాయి. సో మొదటి నుంచి మొదలు పెట్టడం అనేది మీ అందరి టయాన్ని వృధా చేయటం అనుకుంటాను. అందుకని ఇక్కడి వరకు విన్నారు కదా నేను చెప్పినటువంటిది. సో మీరు గనక తర్వాత ఈ స్లైడ్స్ ని పంచుకుంటాను మీ అందరితో, ఈ ఆంధ్ర కూటమి తెలుగు కూటమి ద్వారా. సో అవి మీరు ఇంకోసారి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టమంటారా? ఆంగ్ల భాష సవాళ్ళ దగ్గర నుంచి తక్కువ అక్షరమాల దగ్గర నుంచి మొదలు పెట్టండి. తక్కువ అక్షరమాల. ఓకే, తక్కువ అక్షరమాల. తక్కువ అక్షరమాల మూలంగా అస్పష్టత పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు అనుకోండి, అది డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, డొనాల్డ్ తంపు కావచ్చు. టాకీ తాకి, దాకి డాకి, అలాగే ధర్మ కావచ్చు, ధర్మ కావచ్చు. అదేవిధంగా వెంకటప్పయ్య గారు వెంకటప్పయ్య గారు అవ్వచ్చు. ఇటువంటి దానికి కారణం ఏంటంటే తక్కువ అక్షరాల మూలంగా స్పష్టత తగ్గుతుంది. అది దాన్ని చెప్పదలుచుకుంది. ఆ తర్వాత అసమాన స్పెల్లింగు, ఉచ్చారణ. మీకు తెలిసిందే, ఎప్పుడు స్పెల్లింగ్ ఉచ్చారణని వినిపిస్తుందా అండి? ఓకే, ఎప్పుడు ఉచ్చారణని ఫాలో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఉదాహరణకు కాఫీలో ఏ అక్షరము లేకుండా కాఫీని స్పెల్ చేయొచ్చు. KAPHI అంటే అది కాఫీ అవ్వాలి. ఎనివే, పోతే ఇంకొకటి క్లిష్టమైన వ్యాకరణం. నాకు ఆ రన్ అండ్ మార్టిన్ చదివినప్పుడల్లా ఆ పుస్తకం చూసినప్పుడల్లా తలకాయ నొప్పి వచ్చేది. అంటే ఇంత పెద్ద వ్యాకరణం పుస్తకం రాశారు అంటే దానిలో ఎక్సెప్షన్స్, క్రమ పద్ధతి కంటే అక్రమ పద్ధతి ఎక్కువై ఉండాలి, అంటే ఎక్సెప్షన్స్ ఎక్కువై ఉండాలి. అందుకని అంత పెద్ద రన్ అండ్ మార్టిన్ రాయటం జరిగింది. ఆ తర్వాత వొకాబులరీ, పదజాల గందరగోళం. ఇంగ్లీష్లో వాళ్ళు గ్రీకు, లాటిన్ పదాలను తీసుకుని దాన్ని ఆంగ్లిఫై చేశారు. అందుమూలంగానే ఇంగ్లీష్ వొకాబులరీ ఇమ్మెన్స్, చాలా ఎక్కువ. ఇప్పటికి కూడాను న్యూయార్క్ టైమ్స్ చదివినట్లయితే, ఒక ఆర్టికల్ చదివినట్లయితే దానిలో నాకు తెలియని పదం ఒక్క పదమైనా లేకుండా ఎప్పుడూ లేదు. దాన్ని బట్టి ఏది నేను అమెరికాలో చాలా కాలం నుంచి ఉంటున్నప్పటికీ దానివల్ల మీకు తెలుస్తుంది, అంత పదజాలం ఉండటం మంచిదే కావచ్చు, కానీ దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఇక వాక్య నిర్మాణ భేదాలు, తెలుగుకిను ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది. మీకు మొదట్లో చెప్పాను నేను 7వ తరగతి 9వ తరగతి ఆంగ్లంలో తప్పాను అని. మరి ఆ సమస్య నుంచి నేను ఎలా
బయటపడ్డాను అనేది మీకు తెలియటానికి చెప్తున్నాను. చివరికి ఇది చాలా కష్టమైంది నాకు ఆంగ్లం. ఎందుకని కష్టమైంది? దాని క్రమ పద్ధతి గాని, దానివల్ల ఎలా రాయాలి, చదవాలి అనేది కానీ ఒక పద్ధతిగా అనిపించలేదు నాకు. అందుకని తెలుగుని ఆంగ్లంలో రాయటం మొదలుపెట్టాను. ఇంగ్లీష్ మాస్టరు అది తప్పుగా కొట్టేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్టేశావని అడిగేవాడిని. ఆయనకి అంతకంటే ఎక్కువ రాలేదు కాబట్టి నన్ను పాస్ చేసేవాడు. ఆ విధంగా నేను ఆంగ్లం నేర్చుకోవటం, పై చదువులకి వెళ్ళినప్పుడు అలా ట్రాన్స్లేట్ చేసి రాశాను కాబట్టి నా భావాలను వ్యక్తం చేసేవాడిని, కానీ అది గ్రామర్ సరిగా ఉండేది కాదనుకుంటాను. అయినప్పటికీ పాస్ అవుతానే వచ్చాను. తర్వాత ఎప్పుడు ఆంగ్లంలో తప్పటం జరగలేదు. అయితే ఇప్పుడు ఆంగ్లాన్ని సమర్థవంతంగా నేర్చుకోవటం ఎట్లాగో చూద్దాం. మనం అందరం గమనించదగింది, ఆంగ్లం ప్రపంచ స్థాయిలో ముఖ్యమైన అంతర్జాతీయ భాష. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అది ఆంగ్లం యొక్క లక్కు 200 సంవత్సరాల నాడు ఆంగ్లేయులు ఎప్పుడైతే సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పరిచారో అప్పుడే ఆంగ్లం యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయింది. అందుకని ఆంగ్లాన్ని నేర్చుకోవటం తప్పనిసరి, ఎవరైనా అంతర్జాతీయంగా పైకి రావాలనుకుంటే. కాకపోతే నేర్చుకోవడానికి ఉత్తమ విధానం ఏమిటంటే, క్రమంగా పరిచయం చేయటం పిల్లలకి, అది ఒక సబ్జెక్టుగా బోధించటం ముందు. ఆ తర్వాత ఇంగ్లీష్ని మిగిలిన సబ్జెక్టులకి పైకి వెళ్ళుకుతున్న ముందుకి మార్చవచ్చు. అది సరైన పద్ధతి అని నా ఉద్దేశం. అదే కాకుండా భాషల మధ్య నైపుణ్యాలు మార్పిడి అవుతాయి. మనము పైకి పెరుగుతున్న కొద్దికి, అనగా బలమైన మొదటి భాష రెండో భాషకి దోహదం చేస్తుంది. అందుకని తర్వాత దశలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం అనేది సరైనది. అయితే మొట్టమొదట ఈ కొత్త ప్రభుత్వము చెప్పినట్లుగా ఇది ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకి ఉపయోగపడుతుందా, లేకపోతే అడ్డంకి కలిగిస్తుందా? నా ఉద్దేశ ప్రకారము చూద్దాం. ఇది అడ్డంకి అని నా ఉద్దేశం. ఆ అడ్డంకులు ఏంటంటే, ఇంట్లో ఆంగ్లం పరిచయం తక్కువ. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలన్నిటిలోనూ వాళ్ళకి ఇంగ్లీషు రావటం తక్కువ కాబట్టి. మద్దతు వ్యవస్థల లోపం ఉంటుంది, అంటే సపోర్ట్ సిస్టమ్ ఉండదు, అంటే తెలియని చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఉపాధ్యాయుల కొరత, అంటే శిక్షణ పొందినటువంటి సామర్థ్యవంతమైనటువంటి టీచర్లు దొరకటం అనేది కష్టం కాబట్టి. మౌలిక సదుపాయాలు, అంటే వనరులు, రిసోర్సెస్ తక్కువ కాబట్టి ఇది అడ్డంకే గాని ఇది ప్రోత్సహించేది కాదు, ఏది ఆంగ్ల మాధ్యమం అని నా ఉద్దేశము. అందుమూలంగా అసమానత పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగా ఇది తోడ్పడదు. అయితే ఆంగ్లాన్ని సమన్వయంగా చూద్దాం. ఆంగ్లం అంతర్జాతీయంగా ముఖ్యంగా అవసరమైనటువంటి స్కిల్, కానీ ప్రాథమిక విద్యకు అవసరం కాదు. కాకపోవటమే కాకుండా దీని మూలంగా హాని కూడా జరుగుతుంది. అది స్వతంత్ర ఆలోచనకి, జ్ఞాన సముపార్జనకి ప్రత్యామ్నాయం కాదు, అంటే సబ్స్టిట్యూట్ మాత్రం కాదు. అంటే స్వతంత్రంగా ఆలోచించడానికి కానీ జ్ఞానాన్ని సంపాదించడానికి కానీ అది ఉపయోగపడదు. ఉపయోగపడవచ్చు, కానీ అది కారణం కాదు. అయితే దీనిలో ప్రపంచ దృష్టికోణం ఏంటి?
ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు ఆంగ్లము మాతృభాష కానటువంటి వాళ్ళు చేస్తున్నది ఏమిటి అనేది చూద్దాం. అధిక దేశాలు ప్రారంభ విద్యలో, వెంకట్ గారు మీరు నాతో పాటు స్లైడ్స్ మారుస్తున్నారా? మారుస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ. అధిక దేశాలు ప్రారంభ విద్యలో మాతృభాషను ఉపయోగిస్తాయి, వాళ్ళ మాతృభాషనే ఉపయోగిస్తాయి. ఉదాహరణకి జపాను, జర్మనీ, ఇంకా ఎన్నో దేశాలు. యూరోప్లో అన్ని దేశాలు ఉన్నా కానీ ఒక 2 దేశాలు తప్ప ఎవరిదైతే మాతృభాష ఉన్నదో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాఠశాలల్లో ప్రాథమిక విద్య వాళ్ళ మాతృభాషలోనే జరగటం జరుగుతుంది. ఆంగ్లాన్ని తర్వాత దశలో పరిచయం చేస్తారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆధారాలతో పాటు నిరూపించింది ఏమంటే, ప్రారంభ దశలో మాతృభాషలోనే బలమైన విద్య సమకూర్చుతుంది, మెరుగైన విద్యా ఫలితాలని ఇస్తుంది. తర్వాత దశలో ఆంగ్లాన్ని విజయవంతంగా నేర్చుకోవచ్చు. అది వరల్డ్ వ్యూ. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల నిర్ణయం అంటే, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటంటే, మాతృభాష ప్రాథమిక దశలో నేర్చుకోవటాన్ని, మేధో వృద్ధిని, విద్యా విజయాన్ని మెరుగుపరుస్తుంది. ప్రాథమిక దశలో ఆంగ్ల మాధ్యమం అర్థం, ఆసక్తులను తగ్గిస్తుంది. అందుమూలంగా విద్యార్థికి సెల్ఫ్ డౌట్, గందరగోళం పెరుగుతాయి. సెల్ఫ్ డౌట్, తన మీద నమ్మకం తర్వాత గందరగోళంగాను కనిపిస్తుంది. భయం పెరిగి పాఠశాల మానవేయటానికి దారితీస్తుంది. అయితే తర్వాత దీని విధాన పరిష్కార సూచనలు అంటే, ఈ పాలసీకి కొన్ని సూచనలు ఏంటంటే, మాతృభాష ఆధారిత బహుభాషా విద్య అంటే మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ దీనికి ఉపయోగపడుతుంది. ఆంగ్లాన్ని క్రమంగా 2వ దశలో పరిచయం చేయాలి, మొట్టమొదటి దశలో కాకుండా. తల్లిదండ్రులకు ఎంపిక ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల మనస్తత్వాన్ని గమనించి వాళ్ళకి ఇంగ్లీషు ఎప్పుడు ఎలా నేర్పాలనే దానిలో పాల్గొనాలి. విస్తరణకు ముందు పైలట్ చేయాలి, అంటే ప్రయోగంగా ఉపయోగించి దాని మూలంగా వచ్చినటువంటి ఫలితాలను కొలిచి నేర్చుకోవటం, డ్రాప్ అవుట్ రేట్లను వచ్చినటువంటి ఫలితాలను చూసి అనుసరించాలి అని నా ఉద్దేశం. అయితే తుది మాట మరలా విద్యా లక్ష్యం. వెంకట గారు నెక్స్ట్ స్లైడ్. తుది మాట విద్యా లక్ష్యం కేవలం ఆంగ్లం మాట్లాడే వ్యక్తులు కాదు, స్వతంత్ర ఆలోచన శక్తి గల జ్ఞాన సముపార్జనలున్న పౌరులు వల్లనే ఏ దేశానికైనా మంచి జరుగుతుందనేది నా ఉద్దేశం. పోతే నేను దీని గురించి ఆలోచిస్తుండగా నాకు ఒక చిన్న నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ గురజాడ అప్పారావు గారి రాసినటువంటి దేశం అంటే మట్టి కాదు ఆయన రాశారు కదా, అదే బాణీలో ఒక 4 పదాలు రాశాను. దేశ భవిత పిల్లలోయ్, వారి నేటి కుతూహలాన్ని పెంపొందించబోయ్, అదే మాపటి ప్రపంచమోయ్. విద్య లేని మనిషి వికటమోయ్, విద్య అంటే విజ్ఞానమోయ్, జ్ఞానం లేని మనిషి భూభారమోయ్. దాంతో నా ప్రసంగాన్ని సరిపిస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు విన్నందుకు.
ఈ ప్రజెంటేషన్ని ఈ ఉన్నటువంటి స్లైడ్ని మీ అందరితోనూ పంచుకుంటాను. నాకు అందుకు అభ్యంతరం లేదు పంచుకోవటానికి. సో చాలా ఆటంకాలు జరిగినాయి కాబట్టి దీని మీద మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగవచ్చు. థ్యాంక్ యూ. ఈయన గారు 60 దేశాలు తిరిగారటండి. నేను ఒక జీవితంలో ఇన్ని దేశాలు తిరిగిన మనిషిని చూడలేదు. జిడుగు గారు చెప్తే అసలు నమ్మను కూడా నమ్మలేదు. అంతగా విస్తృతంగా వీరికి పరిచయాలు ఉన్నాయి. చాలా సంతోషం అండి మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడటం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెంకట్ గారు, చివరి ప్రధాన అంశాలు ఒక స్లైడ్ పెట్టాను, దాన్ని పెట్టండి ఒకసారి. అన్ని 10 నేను మాట్లాడిన దానిలో 10 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇంకేమీ ప్రశ్నలు లేకపోయినట్లయితే నేను సరిపెడతాను. కోయిల గొంతులో కమ్మని రాగం మా తెలుగు. ఇక్కడ చూడండి, ఆఫ్రికా దేశాలకు కూడా పోయారు. కానీ ఇన్ని ఆటంకాలు వస్తాయని అనుకోలేదు, కానీ జరిగిపోయింది కదా. సో మీకు ఏమైనటువంటి నా ఈమెయిల్ని కూడా పంచుకుంటాను. మీకు ఏమైనా నేను మాట్లాడిన దానికి మీద మీకు అనుమానాలున్నా, లేక దాన్ని ప్రోత్సహించినా, లేకపోతే మీ అభిప్రాయం భిన్నంగా ఉన్నా తెలియజేయండి. బాగుంది, చాలా బాగా చెప్పారు. కానీ 2-3 విషయాలు నేను మళ్ళీ చెప్తాను అని వాయిదా వేశారు. ఏంటవి చెప్పండి. ఒకటేమో ఇప్పుడు ఈ ఇంగ్లీషులు మాధ్యమంలో, ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి అని. ఆంగ్ల మాధ్యమంలో అది క్రమబద్ధమైన మామూలుగా మనకు తెలుసున్నదే, అంటే మీరు అది వాడారు కనుక అంటున్నా. అవి అర్థమైనాయని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ అన్ని కూడా బాధలే, అన్ని కూడా అది క్రమబద్ధంగా లేనట్లే. దాని మూలంగా వచ్చే అది చిన్నపిల్లవాడి మనస్తత్వాన్ని గురించి కనుక మీరు ఆలోచించినట్లయితే వాళ్ళ ఆ ఎక్సెప్షన్స్ అన్నింటినీ కూడా అవి భారంగానే అనిపిస్తాయి, వాళ్ళకి అర్థం కావటానికి అడ్డం పడతాయి. అవునండి, అవును. ఇప్పుడు ఇక్కడ ఒక మానసిక డాక్టర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ తేజ గారు. వారు మిమ్మల్ని అడగదలుచుకున్నారు. చెప్పండి. ధర్మ గారు నమస్కారం అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. చాలా సంతోషం నాతో పాటు ఇంకో గొంతు కలిసినందుకు. ఎందుకంటే ఈ విషయం నేను 20 ఏళ్ల క్రితం నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ ని. అవును. పిల్లలు అకాడమిక్ విషయాలతో బాధపడుతూ ఉండేవాళ్ళు, నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లకాయలు తెలివి చూస్తే బాగానే ఉంది, చదువులో ఇబ్బందిగా ఉన్నారు అని చెప్పేసి కొంత ఒక అబ్జర్వేషన్ ఉండేది. కానీ రాను 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 చూసినప్పుడు ఈ పిల్లల్లో వాళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే చదువులో వెనకబడిపోవటం గమనించాను. ఈ వచ్చే పిల్లలంతా కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు. నా దగ్గర ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదివే పిల్లలు ఎవరు రాలా, మొత్తం ఇంగ్లీష్ మీడియం పిల్లలే. అప్పుడు దాని మీద ఇది ఏంటి అని నేను కొంచెం లోతుకెళ్ళి చూస్తా ఉంటే ఈ లోపలే నాకు మన సామ రమేష్ బాబు గారితో కొంచెం పరిచయం అయింది. ఆయన అప్పుడు ఒక పత్రిక నడిపేవాడు. ఆయన వచ్చినప్పుడు కూడా నా అబ్జర్వేషన్ ఆయనకి చెప్పాను నేను, ఇదండి నా అబ్జర్వేషన్, నా గమనింపు హాస్పిటల్లో అని చెప్పి. సరే అది కొంచెం కాగితం మీద పెట్టి నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు. నేను ఏదో రాసిచ్చాను. ఆయన దాన్ని కొంచెం ఎడిట్ చేసేసి ఆ పత్రికలో వేశారు. దానికి మంచి స్పందన వచ్చింది.
వచ్చిన తర్వాత దీని మీద ఇంకా శాస్త్రీయమైన వివరంగా రాయాలని అడిగితే ఇంకా ఆయన వెంటపడ్డాడు. ఇంకా నాకు తప్పలేదన్నమాట. ఇంకా దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి 12 వారాల పాటు జరిగింది. నాకు కూడా తెలీదు అంత ఉందని దాంట్లో. తర్వాత అదంతా పుస్తకంగా వచ్చింది. తర్వాత అది గవర్నమెంటే వేసింది ఆ పుస్తకం, జనాల్లోకి పోలేదు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకాస్త విస్తృతంగా చేసి నాకు వచ్చిన అనుభవాలు, సమాజంలో పిల్లల్లో ఉన్నటువంటిది, పిల్లల స్టాండర్డ్స్ ఎట్టున్నాయి, పిల్లల్లో ఉత్తీర్ణ శాతం ఎట్టుంది, వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఎట్టబోతున్నారు, ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా ఇందాక మీరు అన్నారు చూడు, ఒక మంత్రి ఏదో డెవలప్ అవుతారు ఇంగ్లీష్ మీడియం అయితే, ఉత్త డొల్ల. ఈ రోజుకి 94% ఇంజనీర్లకి కనీసం చిన్న ప్రోగ్రామింగ్ రాయటం కూడా రాదు. ఇది నేను చెప్పే మాట కాదు. ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కలిపి పిల్లల్లో ఉన్నటువంటి వీళ్ళ స్టాండర్డ్స్ ఎట్టున్నాయని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థని రీసెర్చ్ కి పెట్టి చేస్తే వాళ్ళు 94% పిల్లలకి కనీసం ప్రోగ్రామింగ్ రాయటం రాదు బీటెక్ చదవటంలో. సరే, అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేంటంటే చిన్న అకాడమిక్ ఉండేటప్పుడు నేను తెలుగులో ఒక స్టోరీ, ఇంగ్లీష్ లో ఒక స్టోరీ పెట్టుకుని ఉంటా పక్కనే ఒక కార్డు. రాగానే 2 చదువుతా. తెలుగు చదవలేడు వాడు, 9వ తరగతి 10వ తరగతి ఉంటాడు, ఇంగ్లీష్ మీడియం. తెలుగు సరిగా చదవలేడు, ఒకరి ముక్కలు చదువుతాడు, ఇంగ్లీష్ ధారాళంగా చదివేస్తాడు. సరే, ఇంగ్లీష్ స్టోరీకి మీరు అర్థం చెప్పా, నువ్వు చదివే కదా ఈ స్టోరీ అంటే చెప్పడం రాదు. అంటే ఇంగ్లీష్ చదవటం వచ్చు, అర్థం కాదు. తెలుగు మాట్లాడటం వచ్చు, చదవటం రాయటం రాదు. సో టోటల్ గా వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ లింగ్విస్టిక్ హ్యాండిక్యాప్స్ ఇప్పుడు పిల్లలంతా. అంటే ఎక్సెప్షన్స్ ఉండవా అని అంటే ఉంటారు, 2 to 3% లేదా ఒక 4%, 5%, 10% కూడా ఉంటారు. కానీ మీరు చెప్పినట్టు ఈ మొదటిసారి అంటే తల్లిదండ్రులు చదువుకోకుండా మొదటిసారి చదువులోకి వచ్చే పిల్లలు, పేద పిల్లలు, ఒక ఆర్థికంగా వెనకబడినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు చదివించుకోవాలని బడిలోకి పంపినప్పుడు ఈ భాష అనేది చాలా అడ్డంకిగా మారుతుంది. సో ఈ మొత్తాన్ని దాదాపు నేను ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు, తర్వాత WHO యునైటెడ్ నేషన్స్ వాళ్ళు జరిపిన స్టడీల్లో మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఎవరి మాతృభాషలో వాళ్ళు చదువుకునేటప్పుడు వచ్చినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎక్కడ అనేది ఒక్క దగ్గర ఎక్సెప్షన్ లేకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని అధ్యయనాలు తెలిపాయి. సో ఆ అనుభవంతో మళ్ళీ 3వసారి ఈ పుస్తకాన్ని మొత్తం కుదించి ఒక కాంప్రహెన్సివ్ గా, ఒక సమగ్రమైనటువంటి పుస్తకంగా అమ్మ భాషలో ప్రాథమిక విద్య, ఇప్పటికైతే ఇదే స్టాండర్డ్ మన ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ కి సంబంధించి, పిల్లల కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి సంబంధించినంత వరకు చాలా సంతోషంగా ఉంది సార్. పుస్తకాన్ని చూపించండి ఇంకా సార్, పుస్తకాన్ని చూపించండి. శ్రీనివాస్ గారు దయచేసి అందరూ ఈ పుస్తకాన్ని కొని చదవాలి. తెలుగు మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ. మీరు నా స్లైడ్స్ మొదటి నుంచి రావట్లేదు అనేది నేను గమనించలేదు, ఎందుకంటే నాకు టెక్నికల్ డిఫికల్టీ వచ్చింది. అందుమూలంగా వెంకట గారిని స్లైడ్స్ పెట్టమన్నాను. అవి లేకపోవటం మూలంగా మీరందరూ చూడలేకపోయారు. ఇప్పుడు ఎస్పెషల్లీ నిర్వచనం నేర్చుకోవటం అంటే ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఏమీ అనుకోకపోయినట్లయితే వెంకట్ గారు ఆ స్లైడ్స్ మొదటికెళ్ళి మీరు 4 నిర్వచనాలు పెట్టండి. ఆ 4 నిర్వచనాలే అసలైనటువంటి అర్థాన్ని కలిగిస్తాయి. మీ అందరికీ ఎందుకు చదువు అనేది ఎందుకు అనేది ముందు అర్థం కావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. శ్రీనివాస్ గారు, మీరు చాలా నేను చెప్పినటువంటి దాన్ని మొట్టమొదటికి వెళ్ళండి సార్. చాలా చక్కగా తక్కువ కాలంలో చెప్పారు. ఇక్కడ ఆపండి సార్. విద్య లక్ష్యం ఏంటి? భావ ప్రకటన అంటే కమ్యూనికేషను, స్వతంత్ర ఆలోచన ఇండిపెండెంట్ థింకింగ్, జ్ఞాన సముపార్జన అంటే విజ్డమ్. అది అంతవరకు వచ్చినట్లయితే ఆ 4వది వస్తుంది, క్రియేటివిటీ. అంటే వీటిని ఉపయోగించి మనము కొత్త సృజనాత్మకత వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. దీన్ని మా సాంకేతిక భాషలో అంటే మా సైకాట్రీలో కాగ్నిషన్ అంటాం. మీరు చెప్పిన ఒకే పదంలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం దాన్ని. ఎగ్జాక్ట్లీ. ఆ కాగ్నిటివ్ స్కిల్స్ వచ్చిన తర్వాత వాటిలో ఉన్న దశలు ఏంటో చూద్దాం నేర్చుకోవటంలో. మొట్టమొదటిది గమనించటం, అబ్జర్వేషన్. రెండోది గ్రహించటం అంటే అండర్స్టాండింగ్. మూడోది విశ్లేషణ
అంటే ఎనలైజ్ చేయగలగటం. ఆ ఎనలైజ్ చేసినటువంటిది సింథసైజ్ చేసి, అంటే రీకన్స్ట్రక్ట్ చేసి, గాఢ అవగాహన కలిగిన తర్వాత దాన్ని ఉపయోగించగలగటం, అంటే వినియోగించటం. అప్పుడు వచ్చినదే అనుభవం, అదే జ్ఞానం. ఆ విధంగా వచ్చిన జ్ఞానం సంపాదనకే విద్య. ఈ దశలన్నిటిలో నుంచి వెళ్ళదండి. మనం నేర్చుకోవటం ఈ దశలన్నిటిలో నుంచి వెళ్ళదు. అక్కడే లోపం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. సో భాష ఎందుకు అనేది ఒక్కొక్కసారి చెప్తాను. భావ వ్యక్తీకరణే భాష. అది సింపుల్ డెఫినేషన్. సూక్ష్మంగా, సులువుగా, ద్వంద్వం లేకుండా మెదడులో తక్కువ భాగాన్ని ఉపయోగించి వ్యక్తీకరించగలిగిన భాషయే మెరుగు భాష. చూడండి, అంటే భాషలో ఎన్ని తక్కువ లోపాలు ఉంటే అంత మేలు జరుగుతుంది అనమాట. అదేవిధంగా నేర్చుకోవటానికి అనువుగా, క్రమబద్ధంగా, హేతుబద్ధంగా, తక్కువ నిబంధన ఉల్లంఘనలతో కలిగిన భాషయే ఆదర్శ భాష, ఐడియల్ భాష. అది ఈ డెఫినేషన్ ప్రకారం తెలుగుని ఇంగ్లీష్, ఆంగ్లాన్ని కంపేర్ చేయండి, మీకే అర్థం అవుతుంది ఎందుకని పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు అనేది. మీరు దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మధురెడ్డి గారు మాట్లాడతారు. ఇది అయిపోయినాక అమ్మ సుధారాణి గారు మీరు వక్తకి ధన్యవాదాలు చెప్పాలి. మధురెడ్డి గారు మాట్లాడాలి. కోలాల్ గారు నమస్కారం. నమస్కారం. మీలాంటి అనుభవాలు నాకు కూడా జరిగినవి. నేను అమెరికాలో 57 సంవత్సరాలుగా ఉంటున్నాను. నా వయసు వచ్చే 2 నెలల్లో 82 సంవత్సరాలు. నేను కూడా మీలాగానే హై స్కూల్లో ఇంగ్లీష్ లో చాలా కష్టపడేవాడిని, భయంతో ఉండేవాడిని. నేను 10వ తరగతిలో తర్వాత ఇంటర్లో 200 పేజీలు బట్టి పెట్టి బోర్డు టు బోర్డు రిప్రొడ్యూస్ చేసేవాడిని. ఆ విధంగా నేను ఇంగ్లీష్ భాషలో పాస్ అయ్యాను. అమెరికా వచ్చిన తర్వాత లక్కీలో మా కంపెనీలో ఇంప్రూవింగ్ ఇంగ్లీష్ అనే కొన్ని 2 వారాల కోర్సు ఆఫర్ చేస్తే 2 సార్లు తీసుకొని ఆ విధంగా నేను నా భాషను అభివృద్ధి చేసుకున్నాను ఇంగ్లీష్లో. అది నా అనుభవం. నేను మీ చెప్పిన అన్ని అభిప్రాయాలతో అంగీకరిస్తాను. నేను 2 ప్రశ్నలు అడుగుతలుచుకున్నాను. ఒకటి, యూరోప్లో 50 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం ఒక 5-6 దేశాలు తప్పితే మిగతా దేశాల్లో 1 కోటి జనాభా తక్కువ. అక్కడ వాళ్ళ మాతృభాషలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ అన్ని చదువుతారు. మన దగ్గర కూడా ఒక 20 సంవత్సరాల లోపల తెలుగులో యూనివర్సిటీ ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం అన్ని తెలుగులో జరిగేలాగా ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. మీరు అన్నట్టు మాతృభాష చదివిన వాళ్ళకి గమనించడము, మీరు చెప్పారు, గ్రహించడము, గమనించడము, విశ్లేషించడము, అవగాహన చేసుకోవడము, వినియోగించడము, అవి చాలా ముఖ్యమైన విషయాలు. మీ ప్రజెంటేషన్ నాకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్తో నేను తప్పగా చాలా మందితో షేర్ చేయదలుచుకున్నాను. కానీ మీరు గతంలో చెప్పిన మీ వ్యాసం కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే వచ్చే లాభాలు, మాధ్యమంలో చదివితే వచ్చే నష్టాలని కూడా నేను చదివాను. చాలా బ్రహ్మాండంగా చెప్పారు. చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అమ్మా మధు గారు, అయ్యా ఒక్క సెకండ్. మధు గారు, ఇది అప్రస్తుతమేమో, మీరు ఎక్కడ ఉంటారు? ఫ్లోరిడానా? నేను ఫ్లోరిడాలో ఉంటాను. సరే, ఫ్లోరిడా నగరమేనా? ఫ్లోరిడా రాష్ట్రం, ఉండే చిన్న పల్లెటూరు వెనిస్ అని. అయ్యా ఇక్కడ వ్యక్తిగత విషయాలు మళ్ళీ అనవసరం. మాట్లాడతానండి. అంతే, తర్వాత నంబర్ కావాలంటే ఇస్తాను, మాట్లాడండి. చెప్పండి. అమ్మా మీరు ధన్యవాదాలు చెప్పండి. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది.
ప్రతి 2, 4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి. మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. అది ఒక చిన్న విన్నపం. తెలుగు కూటమి సభ్యులందరూ కూడా రచ్చబండకు హాజరైతే అంతర్జాల వేదిక నిండుగా ఉంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ఈనాటి రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధర్మ కొడాలి గారు వృత్తిరీత్యా శాస్త్రవేత్త అయినా కూడా మాతృభాషపై మక్కువ ఎక్కువే అని ఇప్పుడు మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. వీరు అమరావతి రన్నర్ అసోసియేషన్ ఉపయోగాలు వివరించారు. ముఖ్యంగా పెద్దలకు శారీరక మానసిక పురోగతికి ఏ విధంగా అది ఉపయోగపడుతుందని తెలియజేశారు. మాతృగడ్డను విడిచి సుమారు 55 సంవత్సరాలు అయినా కూడా మాతృగడ్డపై మమకారంతో ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమంలో బోధించడం, అది దాని గురించి ఒక ఉన్నత చదువు చదివినటువంటి ఒక ప్రజానాయకుడు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే ఆంగ్లమే ప్రధాన కారణం అని చెప్పడం ఈయనని కదిలించి వేసింది. దీనిని ఒక విధంగా ఖండిస్తూనే వారి స్వానుభావాన్ని ఏ విధంగా తను వీధి బడిల్లో చదివి కూడా అంత పెద్ద శాస్త్రవేత్త ఉన్నతమైనటువంటి పురస్కారాలు అధిరోహించారో మనకు సుస్పష్టంగా వారి మాటలను బట్టి తెలుస్తుంది. మాతృభాషలో వారు చాలా విధంగా సైన్స్ లో ఏ విధంగా మనకు అవి పెద్ద పెద్ద పుస్తకాలు ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు యూనివర్సిటీకి సమర్పించేటువంటి థీసస్ అవి చాలా చిన్న పుస్తకాలైన విషయం చాలా పదిలంగా ఉంటుంది. ఆ విధంగా ఈ రోజు మనకు వారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాటిని సుస్పష్టంగా సైన్స్ లో ఏ విధంగా ఫార్ములా ఉంటుందో ఆ విధంగా మాతృభాష అభివృద్ధికి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలో అనేది చాలా సుస్పష్టంగా తెలియజేశారు. వాటిని నేను చెప్పడం అనేది చరిత చరణమే అవుతుందన్నమాట. వాటిని మళ్ళా కూడా వారు దానిని మన్నం చేశారు. కాకపోతే 1-2 విషయాలు పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీరు ముఖ్యంగా ఆంగ్ల వీధుబడుల్లో చదివారు. 7-9 వరకు వీరు చదివినప్పుడు ఆంగ్ల భాషలో తప్పారంట. దీనిని వారు ఏ విధంగా దాన్ని ఎందుకు తప్పారని పరిశోధించారు. ముఖ్యంగా అది గ్రామర్ తో కూడింది కాకుండా వారు భావాన్ని వ్యక్తం చేయడానికి భాష ఉంటే చాలు అనేసి ఆంగ్ల భాషను అనువదించడం మొదలు పెట్టారు. దాంతోనే వీరు తరగతులు ఉన్నత శ్రేణికి చేరుకున్నారు. ఇకపోతే వీరు నిర్వచనాలు కూడా కొన్ని చెప్పారు. విద్య లక్షణం గురించి చెప్పారు. ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి ఆంగ్ల భాష అనేది మనం ఎదుర్కొంటున్న సమస్య కాదు, ప్రపంచ దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయి. కానీ కొన్ని దేశాలు మాతృభాషలోనే అభ్యసిస్తూ జర్మనీ, చైనా, జపాన్ లాంటి దేశాలు ఏ విధంగా పురోభివృద్ధిని సాధించాయో ఉదాహరణలతో వివరించారు. ఇకపోతే విద్యా లక్ష్యం అనేది ముఖ్యంగా భావ ప్రకటన, మిగతా వాళ్ళ ఆలోచనలు పంచుకోవడంలో మనకు దాన్ని మాతృభాషని స్పష్టంగా మనకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. నేర్చుకోవడం, గమనించడం, అర్థం చేసుకోవడం, పరిశీలించడం అనేది చాలా ముఖ్యమని, దీన్ని జ్ఞానం అనేది మనం అవగతన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, భావ వ్యక్తీకరణ సాధ్యమైనటువంటి భాషను మెదడు ఏ విధంగా గ్రహిస్తుందో వివరణాత్మకంగా తెలియజేశారు. ముఖ్యంగా ఆ మాతృభాష నేర్చుకోవడం వల్ల భావన, స్పష్టత అనేది విద్యార్థుల్లో అవగాహన అనేది పెంచుతుందని తెలియజేశారు. వీరు పరభాషను అంటే భాష నేర్చుకోవాలి, దానిని చాలా వరకు ఆంగ్ల విద్య నేర్చుకోవడం వల్ల బట్టి పడతారు. అది నేర్చుకోవడం కాదు, గ్రహించాలి. అంటే అవగాహన ద్వారా ముఖ్యంగాని అనుసరించడము మంచిది కాదని వీరి అభిప్రాయం. అయితే మనం ఆంగ్లం నేర్చుకోవాలని మనకు ఒక్కటే కాదు, ప్రపంచంలో అత్యధిక మందికి ఈ సమస్య ఉంది. ఐక్యరాజ్య సమితి దీనిని ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి దీనిపైన విద్యార్థుల్లో ఏ విధంగా మార్పు తీసుకొని రావాలి అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. యాంత్రికంగా నేర్చుకుంటారు ఆంగ్ల భాషలో, అయితే జ్ఞానాన్ని గ్రహించలేరు. త్వరితగతిలో నేర్చుకోవాలంటే మాతృభాషలోనే నేర్చుకుంటే ఉపయోగం అని తెలియజేశారు.
ముఖ్యంగా విద్య లక్ష్యం భావ ప్రకటన, స్వతంత్రత, ఆలోచన, జ్ఞానం, సృజనాత్మకత అనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. నేర్చుకోవడంలో అంశాలు అనేది ముఖ్యంగా గమనించడము, గ్రహించడము, దాని ద్వారా విశ్లేషణ చేయడము, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలని తెలియజేశారు. ఆంగ్ల భాష సవాళ్ళు గురించి ఉదాహరణలతో సహా వివరించారు. తక్కువ అక్షరమాలతో అది ఉంటుంది. అస్పష్టత లోపిస్తుంది. అంటే కొన్ని పదాలు పలికే భావము వేరేగా అనిపిస్తుంది. అంటే కొన్ని ఉదాహరణలు కూడా డొనాల్డ్ ట్రంప్ గురించి, వెంకటప్పయ్య గురించి కూడా ఉదాహరణలుగా తెలియజేశారు. ఇంకొక విషయము ఉచ్చారణ కూడా తేడా అనేది ఉంటుంది. క్లిష్టమైనటువంటి వ్యాకరణం ఉంటుంది. పదజాల గందరగోళం ఉంటుంది. వీటిలో ఆంగ్ల భాషలో చాలా వరకు గ్రీకు, లాటిన్ పదాలను తీసుకొని వాళ్ళు పద నిర్మాణం అని చేసుకున్నారు. దానిని మనము గుడ్డిగా అనుసరిస్తున్నాము. వాక్య నిర్మాణ భేదాలు ఆంగ్ల, తెలుగు భాషల్లో భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ దీంట్లో క్రమ పద్ధతి అనేది దీంట్లో కొరబడుతుంది. ముఖ్యంగా మనము దీంట్లో తెలుసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అనువాదం చేసేవాడిని వారు స్పష్టంగా తెలియజేశారు. ఆంగ్లాన్ని సమర్థవంతంగా నేర్చుకోవడానికి కొన్ని సూచనలు కూడా తెలియజేశారు. ఆంగ్లం ప్రపంచ స్థాయిలో ముఖ్యమైన అంతర్జాతీయ భాషగా మనము దానికి ప్రాధాన్యత ఇచ్చినా లేకపోయినా కూడా అది అంతర్జాతీయ భాషగా ఉంది. అయితే నేర్చుకోవడానికి మనం ముఖ్యంగా కొన్ని అడ్డంకులను తొలగించుకోవాలని చెప్పారు. విద్యార్థులకి ఇది క్రమంగా పరిచయం చేయాలి. అంటే ఒక విషయంగా బోధించాలే కానీ దాన్ని ఆంగ్ల మాధ్యమంలో బోధించడం అనేది మాత్రం విద్యార్థులకు చేయకూడదని తెలియజేశారు. భాషల మధ్య అవగాహన అనేది విద్యార్థులకు తెలియాలి. అయితే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి ఇది కొంచెం అడ్డంకులు ఎదురవుతాయి అనేసి చెప్పారు సుస్పష్టంగా. ఎందుకంటే ఇంట్లో చాలా వరకు తల్లిదండ్రులు ఆంగ్ల పరిచయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వారికి మద్దతు ఉండదు. ఉపాధ్యాయుల కొరత. ముందుగా ఉపాధ్యాయులకి ఆంగ్ల భాష అంటే వాళ్ళకి అంత అవగాహన లేకుండా వాళ్ళు కూడా బట్టి పెట్టి విద్యార్థులకు చెప్పడం మూలంగా వాళ్ళకి ఆ విజ్ఞానం అనేది కొరవడదు. ఇకపోతే ప్రపంచ దృష్టికోణంలో అధిక దేశాలు ప్రారంభ దశలో మాత్రం మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తున్నాయి అనేసి తెలియజేశారు. మనము చివరగా వారు చెప్పింది మనం మొదటగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆంగ్లానికి ద్వితీయ స్థానం ఇవ్వాలి. తల్లిదండ్రులకు, విద్యార్థులకు భాషను ఎన్నుకోవడంలో స్వేచ్ఛనివ్వాలి. దీన్ని నిర్బంధ విద్యను మాత్రంగా విద్యార్థులపై రుద్దకూడదు ఆంగ్ల మాధ్యమాన్ని అని తెలియజేశారు. వారి ఇష్టం, అది ఆంగ్ల మాధ్యమైనా మాతృభాష అయినా అది మాత్రం విద్యార్థులకి అవకాశం ఇవ్వాలి అని చెబుతూ కేవలం ఆంగ్ల భాషతో మన భావాన్ని, స్వతంత్ర ఆలోచనల్ని మనం చెప్పలేము అని చెప్తూ దేశ భవిత పిల్లలలో వారి భవితకు దేశాభివృద్ధికి మూలమైనవి అని చాలా చక్కగా గురజాడ వారి గేయాన్ని వారి మాటల్లో తెలియజేశారు. సార్, మీ మాటల్ని మేము చెప్పడము ఎంతవరకు ఇదే కానీ మీరు చాలా స్పష్టంగా మాకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మా సమూహంలో కూడా పెడతాము. చాలా మందికి ఉపయోగపడుతుంది. విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకి, ప్రభుత్వానికి కూడా ఒక దిక్సూచి కావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. మీరు రాసినటువంటి ఆ ఆంగ్ల వ్యాసాన్ని తెలుగులో కూడా అనువాదం చేస్తే బాగుంటుంది. అది అందరికీ చేరుతుందని మా విన్నపం. ధన్యవాదాలు సార్. అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. ధన్యవాదాలు. మా ఊరు అబ్బాయి తాళ్ళూరు వెంకటకృష్ణ వచ్చాడు. నానా నువ్వేమన్నా అడగాల, ఒక రాయి అయ్యాలమ్మ గట్టిగా. తాళ్ళూరు వెంకటకృష్ణ. నమస్కారం అందరికి. నమస్కారం. నమస్కారం. ధర్మ గారు చాలా చక్కగా వివరించారు. 50 సంవత్సరాల క్రితం తెలుగు గడ్డని వీడి అక్కడికి వెళ్ళి కూడా ఇంకా తెలుగుని గుర్తుపెట్టుకొని ఆ తెలుగుని స్పష్టంగా పలకటం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, తెలుగు మీద ఉన్న అభిమానాన్ని, తెలుగుని ఉద్ధరించడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చక్కటి సలహాలు, సూచనలు
వారి ప్రణాళికలు అవన్నీ మనకి తెలియజేశారు. ఇటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి వక్తలతోటి మాట్లాడిస్తూ కోదండరామయ్య గారు తెలుగు కూటమి ద్వారా మా అందరికీ మార్గదర్శులుగా, అదేవిధంగా ఈ ముందు తరాల వాళ్ళకి కొన్ని ప్రోత్సాహాలు అందించుకుంటూ ఇంకా తెలుగును ముందుకు తీసుకెళ్తున్నందుకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ ఒక విన్నపం, మనం ఈ ఉపన్యాసాలన్నీ కూడా వీడియోలు అంతర్జాలంలో పెడుతున్నాము. దాన్ని ఏమంటారు చెప్పండి? అంతర్జాలంలో వీడియోలు చూపించేదాన్ని యూట్యూబ్లో మీరు చూసి వ్యాఖ్య రాయండి. ఆ తర్వాత మన వలగూడుకు బొండి తెలుగుకూటమి.org అని అక్కడ 13 రకాల పోటీలు పెట్టాం. అందులో ఎవరైనా విజయం సాధిస్తే 5,000 రూపాయల కానుకలు ఇస్తున్నాం. మంచి ఉద్యమ పాట రాసిన వాళ్ళకి 5గురికి ఇచ్చాం 5,000 చొప్పున. అట్లనే చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని తెలుగు కోసం వాడిన వాళ్ళకి కూడా 2 ఇచ్చాము. అందులో ఒక ఆయన మరీ గొప్పగా వాడాడు, ఆయనకి 10,000 కూడా ఇచ్చాం. అట్లా 13 రకాల పోటీలు ఉన్నాయి. దయచేసి మీరు వాటిల్లో పాల్గొనండి. మీకు తీరిక లేకపోతే వేరే వాళ్ళనైనా పాల్గొమని చెప్పండి, మీరున్న జట్లలో చెప్పండి. తెలుగుకు ఉద్యమంగా కదిలి కాపాడుకోకపోతే మాత్రం తెలుగు తల్లి మంచం మీద ఉండి ఇక ఎక్కువ రోజులు బతికేటట్టు లేదు. మీరందరూ కదలాల్సిందే, ఆమె నోట్లో మందు బిళ్ళ వేయాల్సిందే. ఇంకెవరైనా మాట్లాడతారా? తుమ్మల భాస్కరయ్య గారు ఎవరో, కొంచెం మీరు ఫోన్ సంఖ్యని కూడా రాయండి అయ్యా. ఏమన్నా ఒక్క నిమిషం మాట్లాడండి. ఇంగ్లాండ్ నుంచి మహేష్ గారు వచ్చారు, ఒక్క నిమిషం మాట్లాడండి భాస్కరయ్య గారు. సార్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను. ధర్మగారు చెప్పిన ప్రతి అంశం అక్షర సత్యం. ఎందుకంటే ప్రాథమిక దశలో మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుందని ఏ స్టడీ కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఏ అంతర్జాతీయంగా కానీ లేకుంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు కానీ ఎవరు కూడా మాతృభాష కాకుండా ఇతర భాషలలో నేర్చుకోవాలనే విషయం చెప్పలేదు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ మీడియమే పెట్టమని అడుగుతున్నారు. ఎందుకొరకంటే ఇక్కడ ఉండే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్నది ఏంటంటే, తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లల్ని అమెరికా పంపాలనేటటువంటి ఆలోచన తప్ప మన దేశంలోనే మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనేటటువంటి భావన వాళ్ళకి లేనే లేదు. దాని యొక్క చేదు ఫలితాలని ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నారు. పిల్లలు అక్కడికి వెళ్ళి తర్వాత తల్లిదండ్రులు చనిపోయినా తిరిగి చూడడం లేదన్న విషయం మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి చేదు ఫలితాలను చూసి కూడా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమే కావాలి అనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులది తప్పే, ఉపాధ్యాయులదే తప్పే. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమంలో విషయం నేర్చుకోవడం అనేది సమగ్రంగా కుదరదు, సాధ్యం కాదు. పట్టడమే తప్ప విషయంలోకి అవగాహన అనేది జరగదు. అది ప్రభుత్వానికి అర్థం కాకపోవడం కాదు, కానీ ప్రజలు దాన్నే కోరుకుంటున్నాయి అనే ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రజలంతా కూడా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్పించడం, ఇది గొర్రెదాటుడుగా జరుగుతున్నటువంటి విషయం. కానీ ప్రజలకు ఇది అవగాహన మరి ఎప్పుడైతుంది, ఏ రకంగా జరుగుతుంది అనే విషయం ప్రస్తుతం అయితే అగమ్య గోచరంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక దశ నుంచి ప్రవేశపెట్టిండ్రు, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టిండ్రు. కాకపోతే ఈ మధ్యన మోడీ గారు ప్రాథమిక పాఠశాలలో ఖచ్చితంగా మాతృభాష ఉండాలనే ఒకటి ఖచ్చితమైన నియమం చేయడం జరిగింది. మరి దాన్ని బట్టి ఈ సంవత్సరం నుంచి అది పాటిస్తారేమో చూడాలి. అది పాటిస్తే మనం అదృష్టవంతులం.
లేకపోతే ఇప్పటికే చాలా మాతృభాషలు అంతరించిపోయినాయి. ఈ తెలుగు కూడా ఆ దశన తెలుగు కూడా అట్లాంటి దుర్దశ పడుతుందేమో అని భయంగా ఉంది. ధన్యవాదాలండి ధర్మ గారికి, చాలా చక్కటి ఇంగ్లాండ్ విషయాలు నుంచి చెప్పారు. మహేష్ గారు వచ్చారు, మాట్లాడండి. ఇంగ్లాండ్ మహేష్ గారు. కోదండరామయ్య గారు, నేను మధురెడ్డిని ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. అడగొచ్చా? అడగండి అడగండి. ధర్మ గారు చెప్పండి. ఇప్పుడు మనది ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి. మన భాష ఇంగ్లీష్ మాధ్యమం ఓట్లతో ముడిపడి ఉంది. ప్రొఫెసర్ కంచె ఎల్లయ్య లాంటి వాళ్ళు మీ పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం చదివితే అమెరికాలో జాబులు ఎదురు చూస్తున్నామని చెప్పి భ్రమ కలిగించారు. ఇప్పుడు మన ముందున్న సమస్య అలాంటి నాయకులను ఎన్నుకొని ఇది సత్యం కాదని ప్రజలకు పోయి ప్రజలకు జ్ఞానోదయం చేయాలి. దాని మీద మీకు ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి. మీరు బాణము గుండెల్లో కొట్టారు. అది నా గుండెల్లో కూడా వచ్చుకపోయింది. వారిని మాట్లాడనివ్వండిగా. మన తెలుగు వారి దౌర్భాగ్యం ఆంగ్లం నేర్చుకుంటే ఆంగ్లంలో 4 పదాలు మాట్లాడితే ఆడు గొప్పవాడు అన్నటువంటి భావన ఎప్పుడైతే తగ్గుతుందో, జ్ఞానానికి భాషకి సంబంధం లేదని ఎప్పుడైతే గ్రహిస్తారో అదే నా సెంట్రల్ ఇష్యూ. జ్ఞానం అనేది ఎలా వస్తుంది, జ్ఞానానికి విద్యకి ఉండే కనెక్షన్ ఏంటి, ఆ విద్య ఎలా నేర్చుకోగలుగుతాం అనేదే సెంట్రల్ ఇష్యూ. సో ఆయన ఇంత ముందు చెప్పినటువంటి ఆయన పేరు మర్చిపోయాను, ప్రతి చోట జరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క కోరిక ఏంటి, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళటం. అమెరికా వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ జ్ఞానం లేదనుకోండి, జ్ఞానం లేనప్పుడు ఎక్కడున్నా కానీ వాళ్ళు చివరికి చేయగలిగింది అంత గొప్పగా ఏమి ఉండదు. జ్ఞానం వస్తేనే వాళ్ళు చేసేది ఉపయోగపడుతుంది, ఆయనకి ఉపయోగపడుతుంది, మిగిలిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేనట్లయితే కూలి పని చేసినట్లే అవుతుంది. ఏంటంటే జస్ట్ ఫిజికల్ వర్క్, ఇట్ ఈస్ నాట్ ఎ మెంటల్ వర్క్. అంటే బుర్రతో ఆలోచించగలిగినటువంటి శక్తి మనకి పోతుంది అనేది గమనించాలి. అది గమనించినప్పుడే ఏ తల్లిదండ్రులు అయితే గమనించి వాళ్ళ పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలని ఆశిస్తారో అప్పుడే మన 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 సమాజం బాగుపడుతుంది. సుబ్బారావు అయినంపుడి గారు, ఒక్క నిమిషమే మాట్లాడాలండి. సుబ్బారావు సరే, వారు మాట్లాడేవారు ఎవరన్నా ఉంటే త్వరగా రండి. అందరికి సుబ్బారావు మాట్లాడండి. ఓకే, ఏమండి మీ మన తెలుగు వారందరికీ నా నమస్కారాలండి. మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఇంత బాగా కూటమిని పెట్టి ఈ ప్రచారం చేయటం చాలా బాగుందండి. ధర్మారావు నేను చాలా ప్రియమిత్రులమి. 1991 నుంచి మేము చాలా అన్ని కలిసి చేశాము. సైకిల్ మీద వెళ్తా ఒక 20 మైళ్ళు వెళ్తా, రోజు డిస్కషన్ అంతా ఇదేనండి. తెలుగు గొప్పత, ఇంగ్లీష్ గొప్పత ఏమిటి, తెలుగు ఏమిటి, ఆంగ్ల భాషలో ఉన్న తెలుసులు ఏమిటి అని చెప్పి ధర్మారావు అభిప్రాయాలని నాకు బాగా తెలుసండి. కాకపోతే నేను ఆయన ఖండించట్లేదు లేదు, ఆయనకి ఇదివరకు కూడా చెప్పాను. ఇప్పుడు మనకి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా కానీ చిన్నప్పుడే బహుభాషలు నేర్చుకుంటే మన మెదడులో కనెక్షన్స్ బాగా పెరుగుతాయండి. అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది. ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్ని కూడా నేర్చుకోవాలండి, ఒకటి కాదు. కాకపోతే డాక్టర్ ధర్మారావు చెప్పినట్టుగా ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్టికులర్ లాంగ్వేజ్ ఇంపార్టెంటే కాదా నాకు తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం నేను ఆయనతో అంగీకరిస్తాను కంప్లీట్ గా. ఆంగ్లాన్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కనుక పెడితే మనకి భారతదేశంలో ఎస్పెషలీ మనకి ఈ సోషియో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి దెబ్బలు ఎక్కువ అండి. ఎందుకంటే
ధర్మారావు ఇదివరకు మాతో ఆయన చెప్పింది ఏమిటంటే, చిన్నపిల్లలు ప్రాథమిక స్కూల్లోనే మనకి ఇంగ్లీష్ మీడియం కనుక మొదలెడితే వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళకి దానికి అవగాహన లేదు, వీళ్ళకి చెప్పగలిగేటువంటి శక్తి కూడా లేదండి ఆంగ్ల భాష అనేటప్పుడు కదా. దానివల్ల ఈవెన్ దో మనకి ఇదివరకు ప్రభుత్వము పేదవాళ్ళకి చాలా పని చేస్తుందన్నా అది వాళ్ళకి హాని ఎక్కువ కలుగుద్ది కానీ ఉపయోగం కంటే, అది ధర్మారార్థి నేను అంగీకరిస్తాను. కాకపోతే మనకి ఆంగ్ల భాష మన మాతృభాష, మనము హిందీని కూడా ఈవెన్ సౌత్ ఇండియాలో అది కూడా మనం చిన్నప్పటి నుంచి ఊరికే నామతహా కాకుండా బాగా నేర్చుకుంటాం మంచిదని నా ఉద్దేశం అండి. 3 కూడా అందులో మనకి గ్రామర్ వ్యాఖ్యానం అన్నీ కూడా తెలుసుకోగలిగితే చిన్నప్పటి నుంచి అది మన మెదడులో మనకి ఆ న్యూరాన్ రిచ్ నెట్వర్క్ అయ్యి క్రిటికల్ థింకింగ్ అన్ని కూడా అవకాశం బాగా అవుతుందండి. ధర్మారావు మీరు నా ప్రియమిత్రుడు, పొగడతం కాదు. మీరు ఇక్కడ ఇది గోడవల్లో పుట్టి గోడవల్లో పెరిగి వీధి బడికి వెళ్ళి తెలుగు మీడియం వెళ్ళి 7వ తరగతిలో 9వ తరగతిలో ఇంగ్లీష్ తప్పి ఇప్పుడు మీరు ఇంగ్లీష్లోను ఆంగ్ల భాషలోను తెలుగు భాషలో కూడా బాగా రాయగలిగి మీరు ఇంత అభివృద్ధి చెందినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మీరు బాగా చేశారు. సంతోషం అండి. సాంబశివరావు గారు ఏమన్నా ఒక్క నిమిషమే మాట్లాడాలండి. కొంచెం ఒక్క విషయం అండి, సుబ్బారావు గారిని గురించి ఒక్క సెకండ్ మాట్లాడుతానండి. సుబ్బారావు గారు చాలా గొప్ప డాక్టర్ గారు. ఆయన ఒక 1000 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ కి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు. ఒక 20 రూపాయలు ఇచ్చాను, అందుకనే ఏం చెప్తున్నారు. లేదు ఆయన ఆయనంపూడి సుబ్బారావు గారు ఎవరు అనేది మీరు గూగుల్ చేసి చూడొచ్చు. సరే, ఆయనతో నా డిస్కషన్స్ చాలా జరిగినాయి. ఇప్పుడు దానిలో మొట్టమొదట నేను ఒక్క విషయం గురించి చెబుతాను. ప్రాథమిక దశలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టి ఎంతమంది బ్రతుకుల్ని నాశనం చేస్తారు అనేది నాకు దానిలో నిస్సందేహంగా చెప్పగలను. అందున ఆర్థిక వనరులు లేనటువంటి పిల్లలకి చాలా హాని కలుగుతుందనేది నా ఉద్దేశం. అదే చాలా మంది మిగిలిన వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. అయితే ముందు దశకి వెళ్ళిన కొందికి మిగిలిన భాషలు నేర్చుకోవటం, దాంతోపాటు ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది దాని వల్ల ఉపయోగం జరుగుతుంది. దానిలో ఎటువంటి డౌటు లేదు. సాంబశివరావు గారు ఒక్క నిమిషం మాట్లాడాలండి. నమస్కారం అండి. వినపడుతుందండి నేను మాట్లాడింది? చాలా బాగా. ఆయన అదే సాంబశివరావు గారు కనుక అయినట్లయితే నా మిత్రులండి. ఆయన చాలా పెద్ద శాస్త్రవేత్త. ఒక కంపెనీలో R&D ఒక 250 మంది శాస్త్రజ్ఞులు పనిచేసేవాళ్ళు ఆయన దగ్గర. సో ఆయన మాట్లాడితే బాగుండు. వెంకట్ గారు ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, ధర్మారావు గారు మీరు చెప్పిన తర్వాత నేను చెప్పాల్సిన ఏం లేదు, కానీ ఒక చిన్న మాట చెప్తాను తెలుగు గురించి. నేను మీలాగనే చిన్నప్పుడు విధిబడి చదువుకున్నాను. కాకపోతే నేను ఇందాక మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా తెలుగు, ఇంగ్లీషు, మలయాళం, పోర్చుగీసు 4 భాషలు నేర్చుకున్నాను. నేను ఆంధ్రాలో పుట్టిన తర్వాత కేరళ చదువుకున్నాను, తర్వాత US చదివాను, తర్వాత బ్రెజిల్లో పనిచేశాను. సో చెప్పాల్సి ఏంటంటే ఈ సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఈ 4 భాషలు నేర్చుకోవడం వల్ల మెదడు బాగుపడుతుంది, తుప్పుపడి వెళ్ళిపోతుంది అనమాట. సరే, అందువల్ల ఎక్కువ భాష నేర్చుకోవడం మంచిదని నా ఉద్దేశం కూడా. ఇంకోటి ఏంటంటే చదువు, సంస్కారం 2 ఉన్నాయండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చదువు అంటే ఇప్పుడు అందరూ పాపం ప్రతి వాళ్ళు చదువుకొని ఉద్యోగం చేసుకొని సంపాదించాలని కోరుకుంటారు, కరెక్టే, అది మాత్రం కాదన్ను. సంస్కారం అనేది పరభాషలో రాదు, సొంత భాషలోనే వస్తుంది. ఎందుకంటే రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సినిమా పాట విన్నాను అనమాట. ఏదంటే మీరు చూసిన భార్యాభర్తల సినిమా ఉంది, పాతకాలం, కొంతమంది తెలిసే ఉంటుంది. ఏమని పాడితేనో ఈ వేళనో పాట ఉంది.
మీరు కొన్ని వినే ఉంటారు. ఆ పాట వింటుంటే అది 5 సార్లు 6 సార్లు విన్న రాత్రి పాట మనసుకి హత్తుకుపోతుంది. అలాంటి సంస్కారం అనేది మీకు ఏ భాష, మీ వేరే భాష వల్ల రాదు. మన సొంత భాషలోనే మన చిన్నప్పటి నుంచి పెరిగిన భాష, మనం విన్నది, అది దానిలో ఉన్న ఆనందం ఏ భాషలో రాదు. నేను చూశాను కదా, నేను బ్రెజిల్లో ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను కదా. తెలుగు భాష, తెలుగులో పాటలు కానీ, తెలుగు మాటలు కానీ, వాటిలో చిన్నప్పటి నుంచి పెరిగాం కదా, ఆ ఆనందం ఇంగ్లీష్ కాదు, ఇంకో ఏది ఇది ఉండదు అనమాట. అందుకని నేను అంటాను, సంస్కారం అనేది మన సొంత భాషలోనే వస్తుందని నా ఉద్దేశం. చదువు అనేది తప్పదు, మన ఇంగ్లీష్ ఎందుకంటే బతకాలి కదా అందరూ. సో ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు చూస్తాను కదా, పని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పంపుతారు. ఎందుకు పంపుతారంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు అంటారు, మీరందరూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పంపుతారు, మమ్మల్ని తెలుగు నేర్చుకోమంటారు, మరి మేమేమో మా పిల్లలు ఏమో అవ్వాలంటారు వాళ్ళు. అంటే ఒక ఆర్గ్యుమెంట్ అది వాళ్ళది, కాదంటానికి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు, మీ అందరూ ఇంగ్లీష్ చదువుకుని పైకి వెళ్ళారు, మేము కూడా మా పిల్లలు పైకి రావాలని. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర జాబ్స్ రావటం, మన భాషలో మన దగ్గర ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి నా ఉద్దేశంలో సంస్కారం అనేది మాత్రం తెలుగు రాకుండా, ఇక్కడ వచ్చిన పిల్లలు కొంతమంది, నేను కూడా పెద్దవాడిని మీ అందరిలాగానే, చాలా ఆల్మోస్ట్ 8 years నేను చూస్తాను కదా, వీళ్ళకి ఏం తెలియదు. కొన్ని ఇప్పుడు ఇంగ్లీషు భాష వచ్చే కానీ వీళ్ళకి అంత మంచి కల్చరల్ గా చాలా పూర్ అండి ఈ మధ్య వచ్చిన పిల్లలు. అది అంటే అనకూడదు అన్నమాట, కానీ చాలా పూర్ అనమాట. వాళ్ళకి ఏది తెలియదు. మన సంస్కృతి గురించి కానీ, మన భాషలో ఉన్న ఇప్పుడు రామాయణం, మహాభారతం ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అనమాట. వాళ్ళకి మైకేల్ జాక్సన్ తెలుసు కానీ నన్నయ్య తిక్కన తెలియదు వాళ్ళకి, చాలా మందికి. కారణం ఏంటంటే అన్ఫార్చునేట్ అది. కాబట్టి ఎలా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని మాత్రం నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మన దగ్గర అవకాశాలు పెరిగి, మన దగ్గర కూడా జాబ్స్ ఎక్కువ ఉండి, మన దగ్గర కొంచెం ఈ కరప్షన్ తగ్గిపోయి అవకాశాలు ఎక్కువ ఉంటే అప్పుడు గ్రాడ్యువల్ గా లాంగ్వేజ్ పెరుగుతుందని నా ఉద్దేశం అనమాట. థ్యాంక్స్ అండి ధర్మరాఘు, థ్యాంక్స్ అండి నన్ను పిలిచినందుకు. మీరు సాంబశివరావు, మీరు చెప్పిన దానిలో కొంత నిజముంది, కానీ అన్ని ప్రాథమిక దశలో ఆంగ్ల మాధ్యమం అనేది ఉపయోగపడుతుంది. అది కరెక్ట్ అండి, అది కరెక్ట్. చిన్నప్పుడు మాత్రం చాలా ముఖ్యమైనది, అది చాలా ముఖ్యమైనటువంటి. తర్వాత దశలో ఇంట్రడ్యూస్ చేయమని చెప్పాను, కానీ ఆంగ్లాన్ని మిగిలిన భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పలేదు. సో దాన్ని సరిగా గమనించి దానిలో ఉన్నటువంటి కిటుకు తెలిసినటువంటి తల్లిదండ్రులకే వాళ్ళ పిల్లల్ని సరిగా సరైన దారిలో పెట్టగలరు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు తెలుగుని ఎలా పెంచాలి, మన పిల్లలు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న కానీ అందరూ కూడా ఎలా తెలుగు నేర్చుకోరు అబ్బాయి అని, తెలుగు పాఠాలు నేర్చుకో, తెలుగు పద్యాలు నేర్చుకో, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అనేది సమస్య ప్రస్తుతం మనకి. ఎందుకు చేయట్లేదంటే వీళ్ళకి ఉద్యోగాలు వస్తే రావు, తెలుగు నేర్చుకుంటే తెలుగులో ఏం చేస్తారు, అది బాధ అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్ది అనేది నేను చెప్పలేను. నా ఉద్దేశంలో అది ఒక ఫండమెంటల్ ప్రాబ్లం అయి కూర్చుంది ఇండియాలో. అది ఇప్పుడు అది ఒక సిచ్యువేషన్ అండి. ఏం చేయాలో నాకు తెలియదు, ఏం చేయాలి కూడా. ప్రస్తుతానికి మన ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి ఉద్యోగాలు బాగుంటే అప్పుడు నేర్చుకుంటారో అనుకుంటాను. అది సమయం చూసుకోండి. సంతోషం అండి, చాలా వివరాలు చెప్పారు. థ్యాంక్స్ అండి. పద్మారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరు ఉన్నా రాకపోయినా మాత్రం ఆమె గారి తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా ఉంటుంది. ఆమె గారికి ఒక నమస్కారం కూడా చెప్పుకోవాలి. మరి జిడుగు గారు కార్యక్రమం ముగిస్తారా? ఆయన గారు పరిచయం చేశారండి వీరిని. మరి ఆయన 60 దేశాలు తిరిగాడట. మామూలు మనిషిని ఎట్లా పట్టుకున్నారు, ఏ దేశంలో పట్టుకున్నారో నాకు తెలియదు. అందరికీ దండాలండి. అనుకోకుండా ఈసారి మన సమావేశం కనీసం 3 కంటే ఎక్కువ, కనీసం 4 సార్లు అది తెగిపోయింది. మళ్ళా మొదలు పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మేధావులు చాలా మంది పాల్గొన్నారు, వారి అనుభవాల నుంచి చెప్తున్నారు. ఇంతమంది కూడా ప్రాథమిక విద్య గురించే మనం మాట్లాడుతున్నాం. భాషలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ ప్రాథమిక విద్య మాత్రం పిల్లవాడికి వాడు నేర్చుకునే శాస్త్రాలను చక్కగా వాడికి అర్థమయ్యేలాగా నేర్చుకుంటే వాడు ఎంత పైకన్నా వెళ్తాడు. 7వ తరగతిలోను 9వ తరగతిలోను 2 సార్లు తప్పారు గురువు గారు. మరి వారేమో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త అయ్యారు. మరి అంటే వారికి ఏది భాష అవసరమో, కానీ అది ఎప్పుడు అవసరము? యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, పై స్థాయిల్లో అవసరం.
ప్రాథమికంగా ఆయన ముందు శాస్త్రాన్ని అవపోషణ పట్టారు, దాంట్లో సూక్ష్మాన్ని గ్రహించారు. ఈ విషయాన్ని గ్రహించలేని ఎమ్మెల్యేలు, ఎంపీలు అటు 2 రాష్ట్రాలని పట్టి పీడిస్తున్నారు. వీళ్ళకి తోడు ఓట్ల కోసం కంచె ఐలయ్య లాంటి వాళ్ళు వీళ్ళ సలహాదారులు. సరే, వీటిని అందరిని ఎదుర్కోవడానికి మనం ఇలాంటి సమావేశాల ద్వారా సామాజికంగా ప్రజల్లో, నలుగురిలో ఎక్కువ చోట్ల ఎక్కువ సార్లు మనం ప్రజల్లో ఈ చర్చను ముందుకు తీసుకుపోవటమే మనం చేయగలిగేది. దానివల్ల వారికి ఒత్తిడి పెరగాల. ప్రభుత్వం మీద రకరకాలుగా ఒత్తిడి పెరిగితే ఇదేదో మనం తప్పుదారిలో పోతున్నాం అనే గ్రహింపు వాళ్ళకి కలుగుతుంది. అట్లాగా ఈరోజు ధర్మారావు గారు మన సమావేశానికి రావడానికి అంగీకరించి వారు చక్కగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి మనందరికీ కూడా పంచుతున్నారు. దాన్ని కూడా మనం ఇంకొంచెం, ఇప్పుడు ఉదాహరణకు నన్ను ఎవరన్నా కాలేజీకి పిలిచారనుకో, ఆ పవర్ పాయింట్ నేను తయారు చేసుకోని అవసరంలా, మా గురువు గారు ధర్మారావు గారు చేశారు కదా అని చెప్పేసి మనం అక్కడ వారికి ప్రజెంటేషన్ మనం వెళ్ళిన చోట చేయొచ్చు. ఈ సమావేశానికి పాల్గొన్న మిత్రులందరికి కూడా నా దండాలండి. ముఖ్యంగా ధర్మారావు గారి మిత్రులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు వాళ్ళందరూ వచ్చారు. అట్లానే వీళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ చర్చల్ని ఇంకా ముందుకు తీసుకుపోదామండి. ఎక్కువ మందికి ఈ రచ్చబండిని పరిచయం చేద్దాము. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కోదండరామయ్య గారికి, పాల్గొన్న అతిథులకి అందరికి కూడా తెలుగు కూటమి తరఫున ధన్యవాదాలు. సీనియర్ డాక్టర్ విజయవాడగా పట్టాభి గారు పాల్గొంటున్నారండి. రవీంద్రనాథ్ గారు, వారి ఫోన్ సంఖ్యని ఇస్తాను, ఎప్పుడన్నా మాట్లాడండి. బెజవాడలోనే ఉంటారు. సరే, పట్టాభి రామయ్య గారు సర్జన్ అండి, ఆయనేనేమో బహుశా. అంతే, ఆయన గారే టెన్నిస్ ప్లేయరు. చాలా చాలా విషయాల పట్ల ఆయనకి మంచి ఆలోచనలు ఉన్నాయి. నిన్న కూడా మేము ఒక ర్యాలీలో కలిసాము, అంటే ఆయన్ని చూశాను నేను, కలవలు. అట్లానే సంతోషం అండి. ఇక కార్యక్రమం ముగిస్తున్నాము. ఇంతటితో కార్యక్రమం రికార్డింగ్ కూడా ఆగిపోతున్నది. మంచిదండి. జై హింద్.